హాయ్ నమస్తే వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. దేశ రాజకీయాల్లోనే అత్యంత క్రమశిక్షణ కలిగిన పార్టీ, సుశిక్షితులైన సైనికులు ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే అది టీడీపీ అనే చంద్రబాబు గారు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉంటారు కదా. అట్లాంటి పార్టీ ఇప్పుడు ఎట్లా తనకు వస్తుందో ఒకసారి ఈ వీడియో చూసినాక మాట్లాడుకుందాం. ఇదనమాట రాజంపేటలో పేదల కడుపు నింపేందుకు 5 రూపాయల భోజనం పెట్టేందుకు అన్న క్యాంటీన్లు ఓపెన్ చేసే సందర్భంగా కత్తెర కోసం కొట్టుకున్నారనమాట తమ్ముళ్ళు. ఎవరెవరు? అన్నా క్యాంటీన్ రిబ్బన్ కటింగ్ కోసం కొట్టుకున్న టీడీపీ నాయకులు. రాజంపేట అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవంలో టీడీపీ నాయకుల మధ్య ఉద్రిక్తత నెలకొంది. రాజంపేట టీడీపీ ఇన్ఛార్జి తాను అంటే తానని సుగవాసి బాలసుబ్రహ్మణ్యం, చమర్తి జగన్మోహన్ రాజు ఎవరికి వారు ప్రకటించుకొని అన్నా క్యాంటీన్ ఓపెనింగ్ కార్యక్రమంలో గొడవ పడ్డారు. ఇది క్రమశిక్షణ గల సైనికులు. అసలు పేదల కడుపు నింపడానికి వీళ్ళ చిత్తశుద్ధి ఏందో కనిపిస్తుంది కదా. అంత శుభ్రంగా అంత పెద్ద అన్న క్యాంటీన్ ఓపెన్ చేసి దాని ప్రారంభోత్సవాన్ని నేను చేస్తానంటే నేను చేస్తా అని చెప్పి కొట్లాడుకుంటున్నారు అనమాట. సో ఇది మన ది గ్రేట్ తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ గల సైనికుల వ్యవహారం. ఇక ఈ ఇన్సిడెంట్తోన ఒక అత్యుత్సాహమైన కార్యకర్త ఏం చేసిందంటే తన నాయకుడు మెప్పు పొందడం కోసం ఇక రాజంపేటలో అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవం సందర్భంగా నాయకుల మధ్య గొడవ. టీటీడీ నేత జగన్మోహన్ రాజు ఇంటి మీద రాళ్లతో దాడి చేసిన వ్యక్తి. ఆ వ్యక్తి విద్యార్థి సంఘం నాయకుడు. మద్యం మంతులో రాళ్ళు విసిరినట్టు తమకు సంబంధం లేదని ఆరోపించిన సుగవాసి అనుచరులు. సో ఈ కొట్లాట తాలూకు రిఫ్లెక్షన్ అన్నట్టు ఇది. సిమ్టమ్స్ ఇట్లా తణుకు చేస్తారు, వాళ్ళే కొట్టుకొస్తున్నారు. ఇక రాష్ట్ర ప్రజల బాగోగులు ఇంకేం చూస్తారు? పేదల కడుపు నింపే వ్యవహారం ఇదే అనమాట. ఒకవైపేమో తిరుమల లడ్డు ప్రసాదం మీద దేశం ప్రపంచం మొత్తం నివ్వేరబోయేలాగా ఆరోపణలు చేస్తాం, మన ఇంట్లోనేమో ఇట్లా తణుకు చేస్తాం అన్నమాట. దీనికి మళ్ళీ క్రమశిక్షణ గల పార్టీ, సుశిక్షితులైన సైనికులున్న పార్టీ అని చెప్పి గొప్పలు చెప్పుకుంటూ ఉంటాం అనమాట. ఇది టీడీపీ వ్యవహారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మారా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.